సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసినాం. ఈ వీడియో ఏంటంటే ఒక బ్లూటూత్ హెల్మెట్ తీసుకున్నాను నేను. సో మనం హెల్మెట్ వేసుకొని వెళ్తున్నప్పుడు కాల్స్ వస్తే ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎట్లా మాట్లాడదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒక డివైస్ అయితే దొరికింది మనకి. సో ఇది వచ్చేసి ఇడియల్ డివైస్ ఇది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అండ్ దీని రివ్యూ అండ్ అట్లానే మేము వాడి కూడా చూపిస్తాము. ఇది ఓకేనా, యూజ్ అవుద్దా లేదా కాల్స్ మాట్లాడడానికి ఇవన్నీ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఇది మెయిన్ డివైస్, ఇదే అన్నట్టు మనకి బ్లూటూత్ ఇదంతా కనెక్టివిటీ ఇచ్చేది. అండ్ దీనికే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ సాకెట్. సో ఇది ఉండని. అండ్ ఇది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఒక మైక్ కూడా ఇచ్చారు నార్మల్గా హెల్మెట్లో కనెక్ట్ చేసుకోవడానికి, ఇది ఒకటి. అండ్ సి పిన్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇది హెల్మెట్కి బయట కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి హెల్మెట్ లోపల స్టిక్ చేయడానికి. ఇవి స్టిక్ చేసి దీనిపైన ఈ ఇయర్ ఫోన్ ఇది ఉంటుంది, హెడ్ ఫోన్స్ లాగా ఇవి పెట్టుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ రెండు అన్నట్టు ఒక్కొక్క సైడ్ వచ్చేస్తాయి. అండ్ ఇది కూడా ఇంకొక ఎక్స్ట్రా మైక్ ఇది వచ్చేసి. సో ఇది కూడా ఇదైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇదైనా చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా ఏం కాదు. సో ఇప్పుడు దీని ఇన్స్టాలేషన్ ఎట్లా ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా వీళ్ళే ఒక బుక్ అయితే ఇస్తారు, దీంట్లో మనం చూడొచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేసిన, చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్ అయితే. కానీ హెల్మెట్లో పెట్టేటప్పుడు మాత్రమే కొంచెం వైరింగ్ అవన్నీ సెట్ చేయడం ఇబ్బంది అవుతుంది. అది కూడా ఇప్పుడు చూద్దాం మనం. లెట్స్ గో. సో ఇప్పుడు మనదైతే యాక్సర్ హెల్మెట్ అన్నట్టు. దీంట్లో ఎట్లా ఫిట్ చేయాలి ఏందనేది మనం చూద్దాం. సో ఇనిషియల్గా అయితే ఈ ప్యాడింగ్ ఉంటుంది కదా, ప్యాడింగ్ మొత్తం రిమూవ్ చేసేయాలి. సో మీరు దగ్గరకు వస్తే ఇదిగోండి, ఇది తీసే వస్తుంది డైరెక్ట్. అండ్ ఇది కూడా వచ్చేస్తుంది మొత్తం, ఇది లాక్స్ ఉంటాయి అంతే. సో ఇది పెట్టాలి. అండ్ అలాగే ఇది కూడా సో ఇవి తీసేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్లాట్ లాగా ఉంటుంది లోపల. సో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఆ హెడ్ ఫోన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అండ్ మైక్ అనేది మీరు ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూటూత్తో కాబట్టి మీకు వైర్లెస్సే, సో పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు. సో మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మొత్తం ప్యాడింగ్ అయితే అంతా తీసేసిన లోపల ఇటొకటి సెట్ చేసుకోవాలి అండ్ మైక్. సో మీరు ఈ ప్రోడక్ట్ని కానీ చూసినట్టయితే, సో ఇదన్నమాట ఇప్పుడు మనది. దీనికి ఒక సైడ్ షార్ట్ ఇస్తాడు, ఒక సైడ్ లాంగ్ ఇస్తాడు. బేసిక్గా చాలామంది ఏంటంటే లెఫ్ట్ సైడే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, షార్ట్ సైడ్. ఎందుకంటే ఆ డివైస్ని కనుక మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఆ బటన్స్ ప్రెస్ చేయడానికి ఈజీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే. సో లెఫ్ట్ సైడ్ పెడతారు చాలామంది. సో మనం కూడా ఫస్ట్ అయితే ఇదిగోండి, ఈ స్టిక్కర్స్ ఉంటాయి, వీటిని స్టిక్ చేయాలి లోపల. వీటిని స్టిక్ చేసిన తర్వాత వాటిని వీటిపైన పెట్టేసి అతుక్కుంటాయి అన్నట్టు. నార్మల్గా మీకు చూపిస్తాను బయటనే. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హెల్మెట్కి స్టిక్ చేసి మనం దీన్ని ఇట్లా పెట్టినాం అనుకోండి, ఇట్లా స్టిక్ అయిపోతుంది, రాదు చూడండి. సో ఒక్కసారి ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఛార్జింగ్కి కూడా మనం దీన్ని తీయాల్సిన అవసరం ఉండదు. సో పెద్ద ప్రాబ్లం అయితే మీకు ఏం కాదు. సో ఫస్ట్ అయితే ఇవి స్టిక్ చేసేద్దాం. సో ఇట్లా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది లోపల. అండ్ అట్లానే సేమ్ ఇంకో సైడ్ కూడా. సో ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్మెంట్లోనే పెట్టేసినాం. సో ఇప్పుడు వచ్చేసి దీని లోపల మనం ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే రైట్ సైడ్ అనుకున్నాం కదా, సో ఇటు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ ఈ వైరింగ్ సెట్ చేసుకోవడమే ఇబ్బంది అన్నట్టు, మెయిన్ టాస్క్. సో ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇదిగోండి, ఇది కూడా రిమూవ్ చేయొచ్చు, దీని కింద నుంచే పెడుతున్నాను.
సో ఇక్కడ చూడండి దీనికి స్టిక్ చేసేసినాను. అండ్ వైరింగ్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం డెలికేట్ ఉంది వైర్. సో ఇబ్బంది అవుతుంది మీకు ఇన్ కేస్ లూజ్ టైట్ అయినా కూడా. అయితే సెట్ చేసేసిన ఆల్రెడీ, దీని కింద నుంచి తీసుకున్నాను వైరింగ్ అంతా మొత్తం. సో ఇది ఫిట్ చేసేసుకోవచ్చు ఇంకా మనం, దీంతో ఇబ్బంది ఏం లేదు. సో అది అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్టిక్ చేద్దాం మనం. సో ఇది కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు మెయిన్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో దీంతోనే ప్రాబ్లం అవుద్ది. అండ్ ఇదిగోండి ఇక్కడ దీనికి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకొకటి ఎక్స్ట్రా. ఇది వచ్చేసి మైక్ కోసం అన్నట్టు, మీకు కరెక్ట్ ఇక్కడ పెట్టుకున్నా సరిపోద్ది. అంటే విండ్ ఎక్కువ రాకుండా ఉంటే మీకు కాల్స్ మాట్లాడేటప్పుడైనా ఇన్ కేస్ లాక్ చేద్దామైనా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో దీన్ని కూడా ఇక్కడ స్టిక్ చేసేద్దాం. సో అయిపోయింది ఇది కూడా. దీనికి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది పెట్టేసుకోవచ్చు మనం. సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో చూడండి ఇది కూడా స్టిక్ అయిపోయింది, ఇంకా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వైరింగ్ని మొత్తం మనం ప్యాడింగ్ రిమూవ్ చేసాం కదా, ప్యాడింగ్ కింద పెట్టేసుకొని నీట్గా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అదైతే చేసేద్దాం ఇప్పుడు. సో దీని లోపల అయితే వైరింగ్ అయితే ఇగో సెట్ చేసేసుకొని ఇక్కడ మైక్ కూడా పెట్టేసినాము. అండ్ మీ హెడ్ ఫోన్స్ ఒకసారి ముందే చూసుకోండి, అంటే కరెక్ట్ పొజిషన్లోనే వచ్చినాయా లేవా అని. ఇప్పుడు మాకైతే ఇబ్బంది ఏం లేదు, కరెక్ట్గానే వచ్చింది రెండు సైడ్లు. అండ్ దీని కింద ప్యాడింగ్ కింద మొత్తం వైరింగ్ అంతా సెట్ చేసినాం, మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ ఎక్స్ట్రా వైర్ అంతా దీంట్లో పెట్టేసి దీన్ని లాక్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అండ్ ఇప్పుడు లాక్ చేసేస్తాను మళ్ళీ. అండ్ వైర్ దాని కింద ఉండకుండా చూడండి లాక్ కింద, ఎందుకంటే డెలికేట్ వైర్లు అసలే. సో ఇప్పుడు వచ్చేసి ఇది హెల్మెట్కి స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ అంటే ఏముండదు, డైరెక్ట్ ఈ పిన్ ఓపెన్ చేసి దీని లోపల పెట్టేసుకోవచ్చు మనం. సో అది కూడా చేసేద్దాం ఇప్పుడు. కొంచెం డెలికేట్ ఉంటాయి ఇవన్నీ. సో అడ్జస్ట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దీనికి మనకు వచ్చిన డివైస్ ఉంటుంది కదా, ఈ డివైస్ పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇది కూడా ఎవ్రీ టైం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఎప్పుడైనా దీంట్లో ఛార్జ్ అయిపోయినా దీన్ని ఒక్కదాన్నే రిమూవ్ చేసి ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా మనం ఫిక్స్ చేసేద్దాం దీనికి. సో ఈజీగా ఉంటుంది ఇది కూడా. అట్లా క్లిక్ అని సౌండ్ వచ్చిందంటే ఇంకా సెట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇన్ కేస్ మీకు ఈ వైర్ కనుక దూరం అవుతుంది అంటే దీన్ని మీరు ముందుకైనా జరుపుకోవచ్చు, మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఈ వైరింగ్ కూడా లూజ్గా ఉండేటట్టు చూసుకోండి మీరు, ఎందుకంటే ఇన్ కేస్ టైట్ ఉంటే చిన్న చిన్న వైర్లు కదా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంతే. అండ్ ఇక్కడ మీరు లోపల కూడా చూసుకోండి, ఎక్కడ వైరింగ్ కానీ ఏం కనిపించట్లేదు అసలు, మొత్తం సెట్ అయిపోయింది నీట్గా. అండ్ ఇది వచ్చేసి ఆన్ చేయాలి అంటే ఈ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. పవర్ అయితే ఆన్ అయింది. మీకు ఈ లైటింగ్కి లైట్స్ కనిపించట్లేదు నాకు తెలిసి, ఇది కొంచెం చూడండి. సో ఇదన్నమాట. అండ్ ఇందులో మోడ్స్ ఉంటాయి. అండ్ అట్లనే ఈ లైట్ కనుక బ్లింక్ అవుతుందంటే పెయిరింగ్ కాలేనట్టు. మీరు నార్మల్గా మీ మొబైల్లో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదిగోండి ఫోన్లో అయితే మీరు బ్లూటూత్ ఆన్ చేస్తే C5 అని చెప్పి వస్తుంది ఒకటి నేమ్, ఆ C5ని కనెక్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. అండ్ దీంతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ఒక్కటే కదా, ఇది రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ రెండు మొబైల్లకైనా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు, ఆర్ఎల్స్ రెండు ఏవైనా వేరే డివైస్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు రెండు డివైస్లకు ఒకటేసారి సపోర్ట్ చేస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే GoPro యూజ్ చేస్తాను నేను, సో దానికి కూడా వైర్లెస్ కనెక్ట్ అవుద్దా లేదా ఒకసారి దాని క్లారిటీ కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇదన్నమాట ఫైనల్ లుక్ వచ్చేసి. మీరు డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నేను సాంగ్స్ కూడా పెట్టుకొని ఇన్ని చూసిన, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ టైం దీంతో మోటో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. అది చేసినప్పుడు దీని కంప్లీట్ రివ్యూ ఇచ్చేస్తాం, ఎట్లుంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లుంది, కాల్ మాట్లాడితే ఎట్లుంది ఏందనేది. సో అంటిల్ దెన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.